హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము బ్లౌజ్ కటింగ్ చూస్తున్నామండి. ఇంత సింపుల్ మెథడ్, చాలా ఈజీగా ఉంటుంది. అందరు కట్ చేయొచ్చు. ఇది ఇంట్లో ఉన్న వాళ్ళు కట్ చేసుకొని ఈజీగా కుట్టుకోవచ్చు అండి. కొత్త వాళ్ళు ఎవరికైనా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సింపుల్గా ఉంటుంది మెథడ్ అనేది, సింపుల్గా ఉంటుంది. అందరికీ ఈజీగా అర్థమయ్యే మెథడ్లో కట్ చేసిన ఈరోజు. ఇలాగ మనం ఫస్ట్ లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని తడుపుకొని ఆరబెట్టుకొని మంచిగా ఐరన్ చేస్తే ఐరన్ చేయండి. బండ మీద ఫ్లోర్ మీద ఆరేస్తే ఐరన్ చేయాల్సిన అవసరం ఉండదు, నీట్గా ఉంటుంది. ఇలా సైడ్స్ కట్ చేసిన తర్వాత ఇలా మనం మొత్తము లైనింగ్ క్లాత్ని నీట్గా అనండి. ముడతలు లేకుండా నీట్గా అంటేనే మనకి కొలతలు మంచిగా ఉంటాయి అన్నమాట. కింది వైపు ఒక 1/2 ఇంచ్ తీసుకొని దానికి ఒక లైన్ కొట్టి పెట్టండి. చాలా సింపుల్గా ఉంటుంది అసలు. తర్వాత మనం ఇలా భుజాల దగ్గర నుంచి ఇక్కడ కింద డాట్ ఉంటుంది కదా నడుము దగ్గర, ఆ డాట్ వరకు పట్టుకొని చూడండి. చూసిన తర్వాత ఎంత వస్తుందో చూసుకొని దానికి ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం ఉంచండి, లైన్ కొట్టి పెట్టండి. తర్వాత ఇక్కడ నడుము దగ్గర కప్పు కొలుస్తున్నాము. కప్పుకి మనం ఒక 1/2 ఇంచు యాడ్ చేసుకొని లైన్స్ కొట్టుకోవాలి. అంతే, సింపుల్గా ఉంటుందండి. ఈజీగా కొత్త వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది ఇది. ఇలా లైన్స్ కొట్టి పెట్టిన తర్వాత మనకి నడుము చుట్టుకొలత అనమాట, మనకి ఎంత ఉంటుంది అనేది చూస్తే అర్థమైపోతుంది. ఇది 36 సైజ్ అండి, 36 సైజ్ బ్లౌజ్ కొలత అనమాట. పొడవు 15.5 ఉందండి. ఇలా కొలిసి చూసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. తర్వాత ఇక్కడ నెక్ రౌండ్ చూస్తున్నాము. నెక్ రౌండ్ కొలుసుకున్నాము, 2.5 వచ్చింది. దానికి ఖర్చు కోసము ఒక 1/2 ఇంచు కలిపితే 2.5 మనకి. తర్వాత ఇక్కడ మనం టేప్తో కొలుసుకొని చూసుకోండి, టేప్తో పర్ఫెక్ట్గా ఉంటుంది. లైన్స్ కొట్టి పెట్టండి నెక్కి. తర్వాత భుజాలు ఇలా కొలుసుకొని చూస్తే సరిపోతుంది. మనకి భుజాలు 1/4 వచ్చింది. 1/4కి మనము ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు కలుపుకొని 3 అనమాట, 3 ఇంచులు. 36 సైజ్ బ్లౌజ్ వాళ్ళకైతే ఇది కరెక్ట్గా సరిపోతుందండి ఈ కొలతలు. ఇలా లైన్స్ కొట్టుకోండి సింపుల్గా. ఖర్చు కూడా మనం తీసుకున్నాం కదా, ఖర్చు కోసం కూడా లైన్స్ కొట్టి పెట్టండి. నెక్స్ట్ మనము కింది వైపు కూడా ఇక్కడ మామూలుగా అయితే మనకి పైన 2.5 వచ్చింది కదా, అది రౌండు నెక్కుది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక 1/2 ఇంచు బయటికి కట్ చేసుకోవాలి. నెక్ రౌండ్ మంచిగా వస్తుందన్నమాట. రౌండ్ నీట్గా రావాలనుకునే వాళ్ళు, కొంచెం వెడల్పుగా మంచిగా కనిపించాలనుకునే వాళ్ళు ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ బయటి వైపు లైన్ కొట్టి కట్ చేయండి, చాలా నీట్గా వస్తుంది. ఇలా మనం వీడియోలో చూస్తున్న విధంగా ఒక 1/2 ఇంచు తీసుకొని రౌండ్ కొట్టేస్తే సరిపోతుంది. మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచు లోపలికి కట్ చేయమని చెప్పారనమాట, అందుకే నేను లోపల వైపే కట్ చేసిన. తర్వాత ఇక్కడ మనము సంక రౌండ్ కోసము కొలత తీసుకుంటున్నాము. ఇక్కడ మన సంక రౌండ్ వీళ్ళది 6 వచ్చిందండి, కాకపోతే 6.5 ఉంటుంది. ఎందుకంటే మనం కింది వైపు నుంచి కూడా కొలిసి చూస్తే అప్పుడు మనకు తెలుస్తుంది. 6.5 36 వాళ్ళకైతే కరెక్ట్గా సరిపోతుంది. మళ్ళీ అది మనకి ఖర్చులలో కూడా పోతుంది కాబట్టి పైన కింద ఖర్చులకు పోను. మనకి 6 వచ్చింది కాబట్టి పైన ఒక 1/2 ఇంచు, కింద ఒక 1/2 ఇంచు, 2 కలిపి 6.5 అయితే నీట్గా సరిపోతుందండి వీళ్ళకి. మళ్ళీ ఇక్కడ మనము సంక రౌండ్ తీసుకుంటున్నాం అనమాట. సంక రౌండ్ కోసము 1.5 ఇంచులు అయితే నీట్గా వస్తుంది ఎవరికైనా. ఇలా పైనుంచి నీట్గా కలుపుకుంటూ రండి, లాస్ట్ వరకు ఇలా కలుపుకుంటూ రండి. తర్వాత ఒకసారి మళ్ళీ బ్లౌజ్ పెట్టి కొలిసి చూడండి. కొలిసి చూస్తే కరెక్ట్గా మనకి ఫస్ట్ కుట్టు దగ్గరికి రావాలి. ఆ ఫస్ట్ లైన్ అనేది ఫస్ట్ కుట్టు దగ్గరికి వస్తేనే నీట్గా వస్తుంది, సంక రౌండ్ నీట్గా వస్తుంది. తర్వాత ఇలా మనము అన్ని లైన్స్ కొట్టుకున్న తర్వాత నీట్గా కట్ చేయండి. లైనింగ్ని నీట్గా కట్ చేసుకుంటే లైన్స్ మీదకి మనకి పర్ఫెక్ట్ ఉంటుంది. ఈ కొలత మాత్రం ఒకసారి కొలిసి చూడండి. బ్లౌజ్ ఎంత నీట్గా ఉంటుందంటే అంత నీట్గా వస్తుంది. చాలా రకాలుగా కట్ చేసుకోవచ్చండి, ఒక్క మెథడ్ అని ఏం లేదు. ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా కట్ చేసుకోవచ్చు. ఎవరికి సైజెస్కి ఎలా మంచిగా అద్దినట్టు అనిపిస్తుందో వాళ్ళ సైజెస్ని బట్టి మేము కట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనము మిగిలిన క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ వేసుకొని మన బ్యాక్ పార్ట్ కూడా దానిపైన వేసుకొని ఇలా మొత్తం నీట్గా లైన్స్ కొట్టి పెట్టుకోండి. లైన్స్ పెట్టి తర్వాత ఇక్కడ మనం ఇలా ఉక్సులు అవన్నీ పెట్టుకొని బ్లౌజ్ ఇలా వేసి మధ్యలో ఒక స్కేల్ వేసేసి వీడియోలో చూస్తున్న విధంగా ముందు రౌండ్ కోసం ఇలా కూడా కొలుసుకుంటే వచ్చేస్తుందండి మనకి. ఇక్కడ నాకు ఎంత వచ్చింది, 6.5 వచ్చింది. ముందు రౌండ్ 6.5 వచ్చిందండి, ఖర్చులతోటి కలిపి కొలిచిన నేను 6.5 వచ్చింది. 6.5 మనం గీసుకోవాలి, ముందు వైపు గీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా మనకి నెక్ రౌండ్ మంచిగా రావాలంటే కొంచెం ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ లోపల వైపు రౌండ్గా గీసుకుంటూ రండి, చాలా నీట్గా వస్తుంది.
బయట ఇక్కడ రౌండ్ కోసం బయట వైపు ఏమో 1/2 ఇంచ్ ఉండాలి, లోపలికి గీతలు ఉన్నాయి కదా, గీత లోపలికేమో 1/2 ఇంచ్ జరిపినట్టు గీస్తే మంచిగా వస్తుంది అనమాట. మనం ఇట్లా లైన్స్ కొట్టి పెట్టుకున్నాం కదా, లైన్స్ తర్వాత మనకి ఇక్కడ పొడవు చూస్తున్నాం, ముందు భాగం పొడవు చూస్తున్నాము. ముందు భాగం పొడవు ఇక్కడ 12 ఇంచులు వచ్చింది. 12 ఇంచులు వస్తే నేను ఖర్చులతో కలిపి కింద పైన ఖర్చులతో కలిపి 13 తీసుకుంటున్నాండి. 13 అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. 12.5 తీసుకోవచ్చు కదా అనుకోవచ్చు, కానీ మళ్ళీ మనము కట్ చేసేటప్పుడు అటు ఇటు షేప్ పట్టి యాడ్ చేస్తాం కాబట్టి అక్కడ సరిపోదన్నమాట. అందుకే నేను 13 తీసుకున్నా, ఫ్రీగా ఉంటుంది అనేసి 13 తీసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ రౌండ్ గీస్తున్నాం కదా, ఈ రౌండ్ నేను ఇంతకుముందు చెప్పింది ఒక 1/2 ఇంచు లోపల వైపు గీయండి, నీట్గా వస్తుంది. ఇది రౌండ్ నీట్గా తిరుగుతుంది, నీట్గా కనిపిస్తుంది. వీ షేప్ రాకుండా రౌండ్ లాగా రావాలంటే ఒక 1/2 ఇంచు లోపల వైపు గీస్తే మంచిగా వస్తుంది అనమాట. మనం వీడియోలో చూస్తున్నాం కదా అలా. ఇక్కడ లైన్ కొట్టి పెట్టుకోవాలి. తర్వాత మనము ఉక్సి పట్టితోటి కొలుసుకొని చూసినాం అనుకోండి, 3వ ఉక్స్ ఉంటుంది కదా, అక్కడ ఒక డాట్ పెట్టుకోండి. మనకి అక్కడ ఒక డాట్ పెట్టుకున్నాం అనుకో, మనకి ముందు వైపు ఉక్సు పట్టి కాజా పట్టి అనేది నీట్గా వస్తాయి అన్నమాట. వాళ్ళకి ఎంత షేప్లో కావాలో అంతే వస్తుంది. ఇక్కడ కూడా కొంచెం ఒక 1/2 ఇంచు లోపల వైపు నుంచి గీయండి, రౌండ్గా వచ్చేటట్టు గీయండి. ఇక్కడ మనకి ఉక్సు పట్టి కాజా పట్టి యాడ్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది అన్నమాట. తర్వాత మనం ఇక్కడ డాట్స్ కోసం చూస్తున్నాము. 3 ఇంచుల దగ్గర ఒక టిక్ పెట్టుకొని ఉంచండి, మార్క్ పెట్టుకోండి. తర్వాత పొడవు కొలిసి చూస్తే 2.5 ఉంది వీళ్ళది, పొడవు 2.5 ఉంది. అటొక్క ఇంచు ఇటొక్క ఇంచు డాట్లు పెట్టుకొని ఇలా గీసుకుంటే సరిపోతుంది. ఇది మంచిగా ఒక డాటు, మిడిల్ డాట్ అనమాట ఇది. తర్వాత ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి వైపు కూడా మిడిల్లో నుంచి కొలుసుకుంటే మనకి ఇక్కడ వీళ్ళకి 2.5 వచ్చిందండి. వాళ్ళ పాత బ్లౌజ్ పెట్టి కొలిసినా సరిపోతుంది, లేకపోతే మనం డైరెక్ట్ ఇలా వేసుకున్నా సరిపోతుంది. 2.5 అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు. నెక్స్ట్ ఇక్కడ మిడిల్ ఉంది కదా, ఆ మిడిల్ దానికి స్ట్రైట్గా టేప్ పెట్టి కొలుసుకొని చూడండి, కరెక్ట్గా మిడిల్లో వస్తుంది, చంక మిడిల్లో వస్తుంది. అక్కడి నుంచి మనకి 4 ఇంచెస్ అయితే లోపలికి గీసుకోవాలి. ఈ డాటు చాలా ఇంపార్టెంట్. ఈ డాట్ మనకు కరెక్ట్గా వచ్చిందనుకో బ్లౌజ్ మొత్తం కరెక్ట్గా వస్తుంది. అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు కలుపుకొని లైన్స్ కొట్టి పెట్టండి. ఇలా నీట్గా వచ్చేటట్టు చూడండి. మనకు ఫోటోలో వీడియోలో చూడగానే ఎట్లా కనిపిస్తుందో మనం గీసిన డాట్స్ కూడా అట్లా వస్తే మనకి మంచిగా నీట్గా కుదురుతుంది అనమాట. ముందు భాగంలో ఇబ్బంది లేకుండా ఉంటుంది, టైట్ కాకుండా లూజ్ కాకుండా. తర్వాత ఇలా మొత్తం కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఒకదానిపైన ఒకటి వేసుకొని ఒకసారి చెక్ చేయండి. నేను ఇక్కడ 1/2 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నా అంటే మనకి ఇక్కడ డాటు అటు ఇంచు ఇటు ఇంచు 2 ఇంచులకు పోతుంది కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. అందుకోసమే నేను ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా, నీట్గా కుదురుతుంది అనమాట. రెండు మనము జాయింట్ చేసేటప్పుడు నీట్గా ఉంటుంది. మనం చూస్తున్నాం కదా రౌండ్ ఎంత నీట్గా కనపడుతుందో చూడండి, అలా కనిపించాలి మనం గీసేటప్పుడు. ఇక్కడ చంక లోతు తీసుకుంటున్నాము. చంక లోతు కోసము ఒకసారి బాక్స్ లాగా కొట్టుకోండి, ఎల్ షేప్ కొట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఒక 1/2 ఇంచు లోపల వైపు గీసుకోండి. మనం వీడియోలో చూస్తున్న విధంగా ఒక 1/2 ఇంచు లోపల వైపు చంక లోతు తీసుకుంటే చూడండి, ఇలా కట్ చేసినప్పుడు మనకు పీసెస్ అలా రావాలన్నమాట. ఇలా రౌండ్గా లోతుగా ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఎక్కువ కట్ చేయకండి, మళ్ళీ ముందు వైపు లాగినట్టు అవుతుంది. నీట్గా ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇక్కడ మనం ఈ డాట్ కోసము టేప్ పెట్టి కొలుసుకొని మధ్య భాగంలో డాట్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూడండి మధ్య భాగంలో టిక్ పెట్టుకొని అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది, మనకి ఎక్కువ అవసరం ఉండదు. పొడవు 4 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఈ డాట్ ఎవరికైనా 4 ఇంచెస్ అయితే సరిపోతుంది. మన వీడియోలో చూసినాం చూడండి, అలా లైన్ కొట్టి పెట్టుకొని ముందు వైపు కూడా వెనుక వైపు కూడా ఇలా డాట్ పెట్టుకోండి, కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఇది డాట్స్ అయితే ఇలా పెట్టుకుంటే మనకి బ్లౌజ్ బాగా సెట్ అవుతుంది. ఎలాంటి వాళ్ళకైనా బ్లౌజ్ బాగా సెట్ అవుతుంది. కస్టమర్స్ కూడా మనకి మళ్ళీ మళ్ళీ ఇచ్చి కుట్టించుకుంటారు. ఇది ఒక డాట్స్ విషయంలోనే కొంతమందికి మిస్టేక్స్ అవుతాయండి, ఏ విషయంలో చేయర్లే కానీ డాట్స్ విషయంలో మిస్టేక్ అయ్యే బ్లౌజ్ సెట్ కాదనమాట. లాగినట్టు ఇరికినట్టు ఒకలాగా ఉంటుంది ఇబ్బందిగా. తర్వాత ఇక్కడ మనం హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాం. హ్యాండ్స్ కోసము ఇక్కడ నాకు పట్టుదనమాట హ్యాండ్, దానికి బార్డర్ వచ్చింది కాబట్టి 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది మనకి. అలా లైన్ కొట్టి పెట్టుకున్నాం. తర్వాత హ్యాండ్ పొడవు 10 ఇంచెస్ ఉంది, 10 ఇంచెస్కి కొలత పెట్టుకొని ఉంచేసినాము. ఇక్కడ మనకి చంక పొడవు అనమాట కొలుస్తున్నాం కదా, నాకు అక్కడ ఫస్ట్ది అయితే 8 ఇంచెస్ వచ్చింది. 8 ఇంచెస్ మనకు సరిపోతుంది. సెకండ్ది 9 వచ్చింది. ఇక్కడ 8 ఇంచెస్ వచ్చిన వాళ్ళకి ఏం చేయాలంటే ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి 3/2 దగ్గర లైన్ కొట్టి పెట్టుకోండి. వెనక వైపు నుంచి చంక దగ్గర నుంచి 3/2 దగ్గరికి లైన్ కొట్టి పెట్టిన తర్వాత ఇక్కడ 8 ఇంచెస్కి మార్క్ పెట్టుకోండి.
హ్యాండ్ లూజ్ కొలుసుకుంటున్నాము. హ్యాండ్ లూజు 5.5 వచ్చిందండి. 5.5 దగ్గర ఒక డాట్ పెట్టుకోండి సరిపోతుంది. నేను ఇక్కడ ఎక్కువ తక్కువ ఎందుకు వేసిన అంటే అతుకు పడుతుంది, మరి 4 వైపులు ఎందుకు అతుకేయాలనేసి 2 వైపుల అతుకు కోసమే ఎక్కువ తక్కువ పెట్టిన అనమాట. ఇలా మనం కలిపి కొట్టుకున్న తర్వాత పొడవు కొలుసుకొని మధ్య భాగంలో ఒక డాట్ పెట్టుకోండి. మనం ఇంతకుముందు కొట్టిన లైన్కి మధ్య భాగంలో ఒక డాట్ పెట్టుకుంటే సరిపోతుంది. అలా లైన్ కొట్టండి. ఆ లైన్ నుంచి పావు తక్కువ 2 అక్కడ ఒక చిన్న మార్కు పెట్టుకోండి సరిపోతుంది మనకి. ఇక్కడ 1 ఇంచుకు మార్కు పెట్టుకోండి. అది మొత్తము కలుపుకుంటూ రండి. నీట్గా హ్యాండ్ మంచిగా వస్తుంది. ఎంత మంచిగా వస్తుంది అంటే ఈ పద్ధతిలో కట్ చేయండి ఒకసారి, మంచిగా వస్తుంది రౌండ్. ఇలా హ్యాండ్ పొడవు చూసుకోండి ఒకసారి, మొత్తం నీట్గా కట్ చేయండి. ఇలా మనకి సరిపోతుంది అనమాట. ఎవరికైనా ఈ కటింగ్ అయితే హ్యాండ్ మంచిగా కుదురుతుండండి. ఒకసారి ఈ పద్ధతిలో కూడా కట్ చేసి చూడండి. ఇక్కడ కూడా మనం లోతు తీసుకుంటున్నాము. లోతు ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. అక్కడ మనకు 1/2 ఇంచ్ దగ్గర నుంచి మనం వీడియోలో చూస్తున్నట్టు ఇలా లోతు గీసుకోండి. గీసుకున్న తర్వాత కట్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే లోతు ఇప్పుడు కట్ చేయకండి, కుట్టేటప్పుడు కట్ చేయండి. ఎందుకంటే మనం ఎటు ముందు వేసుకుంటామో కుట్టుకుంటామో అటు మాత్రమే కట్ చేసుకోండి. అప్పుడు మనకి మంచిగా సెట్ అవుతుంది. పాత వాళ్ళకైతే ఎలాగో కొంచెం తెలిసి ఉంటుంది కాబట్టి కట్ చేస్తారు. ఇలా 1.5 ఇంచ్ తీసుకుంటే మనకి నడుము దగ్గర కొలత అది పట్టీకి యూజ్ అవుతుంది. అది కట్ చేసి పెట్టుకొని ఇక్కడ సేఫ్ బెల్ట్ కట్ చేసుకుంటున్నాము. కొలత చూస్తే 10.5 అండి. 10.5 సరిపోతుంది. ఇలా కొలత చూస్తే మనకి ఇక్కడ 3.5 వచ్చింది ఒకవైపు, ఉక్సు పట్టి వైపు. 3.5 దగ్గర ఒక డాట్ పెట్టుకోండి. మళ్ళీ వెనక సైడ్ కూడా కొలిసి చూడండి. జాయింట్ చేసినాం కదా, అక్కడ కొలిసి చూస్తే 3 వచ్చింది. 3 దగ్గర ఒక డాట్ పెట్టుకోండి. మధ్యలో మాత్రం ఎవరికైనా 2.5 వస్తుందండి. అక్కడ 2 వచ్చింది కదా, అటు ఖర్చు ఇటు ఖర్చు పెట్టేసుకొని కుట్లలోకి పోతుంది కాబట్టి 2.5 దగ్గర డాట్ పెట్టుకొని ఇలా లైన్స్ కొట్టుకోండి. ఇలా లైన్ కొట్టిన తర్వాత కట్ చేసుకుంటే షేప్ బెల్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇంత మంచిగా ఉంది చూడండి కొలతలు. చూడడానికి కూడా అసలు బ్లౌజ్ పీస్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇంత మంచిగా కట్ చేసినాం కాబట్టి బ్లౌజ్ బాగా సెట్ అవుతుందండి. తర్వాత ఇలా మెయిన్ బ్లౌజ్ పీస్ వేసేసుకొని పట్టు శారీది అనమాట వేసుకొని కట్ చేసుకోండి. దీనికి హ్యాండ్స్కి డిజైన్ పెట్టి కుడుతుందండి. ఆ డిజైన్ది వీడియో రేపు పెడతా, మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ పైపింగ్ కూడా వేసి కుడుతున్నా బ్లౌజ్కి. ఈ పైపింగు హ్యాండ్స్కి డిజైన్ పెడుతున్నా. ఆ డిజైను మొత్తం రేపటి వీడియోలో వస్తుంది, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూసుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన పాత సబ్స్క్రైబర్స్ అందరూ అయితే నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు, మంచిగా సపోర్ట్ చేస్తురండి. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా మొత్తము మనము హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ పట్టి అన్నీ కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. మనకి మెయిన్ బ్లౌజ్ పీస్ వేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువనే కట్ చేసుకోండి. మనం కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాలు ఉన్నాయి కట్ చేసుకోవచ్చు. అక్కడికక్కడికైతే కట్ చేయకండి, ఒక్కొక్కసారి మిస్టేక్స్ అవుతుంటాయి, మళ్ళీ బ్లౌజ్ వేస్ట్ అయిపోతుంది అనమాట. చూడండి, మన వీడియోలో చూస్తున్న విధంగా కట్ చేసుకుంటే అయిపోతుంది. మనకి అయిపోయిందండి. ఇది బ్లౌజ్ కటింగ్. నీట్గా ఇలా కట్ చేసుకుంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. కొత్త వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతున్నాయి ఈ కొలతలు. కాకపోతే 1కి 2 సార్లు చూసి కట్ చేయండి, మంచిగా సెట్ అవుతుంది బ్లౌజు. ఇది ఉక్సు పట్టి కోసము కట్ చేసి పెట్టుకున్న మెయిన్ బ్లౌజ్ పీసుల నుంచి ఇది అండి. ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా చూసుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేనైతే మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. మీకు ఇంకా ఏదైనా సైజ్ బ్లౌజ్ కూడా కట్ చేసి చూపించమంటే చూపిస్తాను. ఎవరికైనా ఈ సైజు కావాలి అని అంటే ఖచ్చితంగా కట్ చేసి చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.